హలో అండి, నమస్తే అందరికీ. మనం అన్నం తినకుండా అయినా 10 నిమిషాలు ఆగగలమేమో కానీ ఫోన్ చూడకుండా ప్రజెంట్ డేస్లో ఎవరు ఉండలేకపోతున్నారు కదా. అది పిల్లలైనా పెద్దవాళ్ళైనా. నేను రీసెంట్గా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. సో చిన్న స్పైన్ ప్రాబ్లం అయితే అక్కడికి ఒక అబ్బాయిని తీసుకొచ్చారు. తనేంటంటే అసలు పూర్తిగా నరాల స్పర్శనే కోల్పోయాడనమాట. తన కండిషన్లో లేడు, పూర్తిగా కంట్రోల్లో లేడనమాట. సో వాళ్ళ పేరెంట్స్ ఆ అబ్బాయిని చూసి చాలా ఏడుస్తున్నారు. నాకు చాలా బాధ అనిపించింది. కానీ తప్పకుండా ప్రతి ఒక్కరికి దీని మీద అవేర్నెస్ అనేది చదువుకున్న వాళ్ళకి చాలా మందికి ఉంటుంది. మినిమం మన బాధ్యత ఏంటంటే మనకు తెలిసినవి సోషల్ మీడియా ద్వారా అయినా లేదంటే పక్కన మనం మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా సరే కొంచెం అవేర్నెస్ అనేది కలిగి చేయడం మన మినిమం బాధ్యత. మనం మొబైల్ చూడడం తప్పు కాదు, బట్ మొబైల్కి అడిక్ట్ అయిపోవడం అనేది చాలా తప్పు. పిల్లలు చూస్తున్నారు కదా, మనకు డిస్టర్బెన్స్ లేకుండా ఉందని అలా వదిలేస్తే పిల్లలు అలా అయిపోతారనమాట. 15 ఏళ్ళు ఉంటాయి ఆ అబ్బాయికి. కనీసం మినిమం నాలెడ్జ్ అనేది వాళ్ళ పేరెంట్స్కి లేదు. సో ఆ పిల్లవాడు చదువుకున్నాడా లేదనేది నాకు తెలియదు, కానీ వాళ్ళ తమ్ముడు మాత్రం చదువుకున్నట్టే కనిపిస్తున్నాడు. ఆ అబ్బాయి మాత్రం కొంచెం అవేర్నెస్గా ఉన్నాడు. ఆ అబ్బాయికి అసలు చేతులు కానీ కాళ్ళు కానీ టోటల్ బాడీ కంట్రోల్ లేదనమాట. దాన్ని బట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనం మొబైల్ చూసిన తర్వాత ఒక 5-10 నిమిషాలు మనం మన పిల్లల ముందు చూస్తున్నట్లయితే మనం ఏం చేస్తామో మన పిల్లలు కూడా అదే చేస్తారు. సో కొంచెం మనం ఫోన్ని అవాయిడ్ చేసి వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, ఫస్ట్ ఫ్యామిలీతో స్పెండ్ చేయడం, అలాగే మనం చెట్లు నాటడం, అలాగే మంచిగా ఎక్సర్సైజ్ చేసుకోవడం, లేదా పక్కన మనకు తెలిసిన వాళ్ళతో మంచిగా మాట్లాడుకోవడం, ఇలాంటివి డెవలప్ చేస్తే ఫోన్ని మనం మ్యాక్సిమం అవాయిడ్ చేయొచ్చు. సో ఇలాంటివన్నీ కూడా లేకపోవడం వల్లే ప్రజెంట్ డేస్లో అందరూ ఫోన్కి అడిక్ట్ అయిపోతున్నారు. పూర్వం రోజుల్లో ఒకరితో ఒకరు కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు, ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా. అలాగే పిల్లలైతే ఆడుకునేవాళ్ళు, వీధుల్లోకి వెళ్ళి అలాగే చెట్టు జామ ఎక్కి ఆడుకునేవాళ్ళు. కానీ ప్రజెంట్ డేస్ ఇంట్లో నుంచి బయట వెళ్ళకూడదు అనేది ఒక ప్రెస్టేజ్గా ఫీల్ అవ్వడం వల్ల ఫోన్కి అడిక్ట్ అయిపోతున్నారనమాట. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనం చిన్న ఫోన్ చూసిన తర్వాత సో పూర్తిగా అడిక్ట్ అయిపోయిన వాళ్ళు జస్ట్ ఇలా హ్యాండ్ని ఇలా పెట్టి మనం ఒక 100 టైమ్స్, ఒక 50 టైమ్స్ మీకు ఎంత పాసిబుల్ అయితే అంతసేపు ఇలా అనండి. అలాగే ఇలా పెట్టి చేతిని ఇలా రొటేట్ చేయడం, దీనివల్ల చేతికి ఇంకా చాలా వాటికి మంచి బెనిఫిట్ ఉందన్నమాట. అండ్ ఇంకేంటంటే, మీరు మినిమం 30 మినిట్స్ అయినా వాక్ చేయండి మొబైల్ని అవాయిడ్ చేసి. అలాగే మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడడానికి మ్యాక్సిమం మీ పేరెంట్స్తో, పిల్లలతో, అలాగే మీ వైఫ్తో, అలాగే మీకు ఉన్నటువంటి రిలేషన్స్తో మీరు మాట్లాడడానికి లైక్ ఇంట్లో అన్నమాట స్పెండ్ చేయండి. అది మంచిది. అండ్ మనకి బయట మార్కెట్స్లో వచ్చేసి బాల్స్ దొరుకుతూ ఉంటాయి అన్నమాట. సో వాటిని తీసుకొచ్చి, లేదంటే స్ప్రింగ్ టైప్ ఉన్న ఏదైనా గ్యాడ్జెట్స్ని ఇలా పిసుకుతూ ఉండడం, ఇలా అనమాట. సో చేతిని కూడా ఇలా పెట్టి ఇలా అంటూ ఉండొచ్చు. అండ్ అలాగే స్ట్రెస్ బాల్స్ అని దొరుకుతూ ఉంటాయి బయట, వాటినైనా, లేదా మన క్రికెట్ బాల్స్ ఉన్నాయి కదా, రబ్బర్ బాళ్ళు, వాటిని కూడా వీలైనంత వరకు ప్రెషర్ ఇవ్వండి చేతులకి. అలాగే రొటేట్ చేస్తూ మినిమం 20 మినిట్స్ వరకు ఇలా మార్నింగ్, ఈవినింగ్ మీకు వీలైనప్పుడల్లా అలా చేస్తూ ఉండండి. మొబైల్ వాడిన వెంటనే డెఫినెట్గా ఇలా మీరు ఒక 10 టైమ్స్ కానీ 20 టైమ్స్ కానీ అనడం వల్ల ఏంటంటే, మనం మొబైల్ పట్టుకుంటాం కదా, సో మన చేతుల్లో బ్లడ్ అనేది అలాగే నిలిచిపోతుంది. సో మనం ఎలా పట్టుకున్నామో ఇట్లా ఈ పొజిషన్లో పట్టుకున్నప్పుడు అది మనకి సర్క్యులేట్ అనేది స్లోగా జరుగుతుంది అనమాట. సో అలా క్లాట్ అయ్యి వాటి ద్వారా చేతుల నొప్పులు రావడం, తలనొప్పి, ఇలా అన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. సో ఆ తర్వాత మీరు దానికి ఇలా ప్రెషర్ ఇవ్వడం వల్ల మీ రక్తం అనేది మళ్ళీ నార్మల్గా ప్రవహించడానికి ఇది అవుతుంది అనమాట. చూడండి, ఇలా అనమాట. సో చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఫన్నీగా ఉంటుంది. సో పిల్లలతో పాటు అలాగే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో కూడా కూర్చొని ఇలా యాక్టివిటీ లాగా చేయండి అనమాట. సో నాకు తెలిసింది మీకు చెప్పాలి కదా, చెప్పి మీరు మొబైల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అవాయిడ్ చేయండి. ఆ టైంని చెట్లు నాటడానికి, లేదా పిల్లల్ని ఆడిపించడానికి, లేదా ఫ్యామిలీతో ఏదైనా హెల్ప్ చేయడానికి, అలాంటి మీ వాల్యుబుల్ టైంని స్పెండ్ చేయండి. సో దీన్ని చూసి ఒకరిద్దరు మారితే మాత్రం నాకు చాలా సంతోషం. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మీరు కావాలంటే నా ఛానల్ని ఫాలో చేయండి.
తప్పకుండా నేను చెప్పింది మాత్రం ఖచ్చితంగా పాటించండి. ఎవరో ఏదో అనుకుంటారని మనం ఇలా అంటుంటే అని మీరు ఇంట్లో అయినా లేదు మంచిగా నేచర్లో కూర్చొని అంటా ఉండండి. మిమ్మల్ని చూసి ఇంకొకరు అంటారు. మొబైల్ని అవాయిడ్ చేయడం వల్ల ఇలా అనడం వల్ల ఎక్సర్సైజ్ అనేది వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో నో ప్రాబ్లం, షై ఫీల్ అవ్వకండి. మనం ఇలా అంటున్నామని ఎవరైనా ఏమైనా అనుకుంటారో అలా ఏమనుకోకండి. సో డెఫినెట్గా మనం చేసేది మంచి పని అయినప్పుడు ఎవరైనా ఏమైనా అనుకుంటారనేది మాత్రం ఫస్ట్ ఫీల్ అవ్వకండి. మీరు చేసేదాన్ని బట్టి పక్కనోళ్ళు కూడా మారితే అది కూడా సంతోషమేగా. మీ వల్ల ఒకరు మారితే ఒకరి వల్ల ఇంకొకరు ఇలా గొలుసు అనేది ఫామ్ అవుతుంది. సో మీరు ఖచ్చితంగా ఫాలో చేయండి. అలాగే మొబైల్ని మ్యాక్సిమం అవాయిడ్ చేసి మీరు అదర్ యాక్టివిటీస్ మీద, అవి కూడా మంచి వాటి మీద ఫోకస్ చేయండి. సో మీ అందరికీ ఇది నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి, మీ వాల్యుబుల్ సజెషన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.